హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా చట్నీ చేస్తున్నానండి. పుదీనా మన హెల్త్కి చాలా మంచిదండి. మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఈ పుదీనా చట్నీని అన్నంతో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దోశ మరియు చపాతీతో తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే ముందుగా ఒక పెద్ద కట్ట పుదీనాని తీసుకున్నానండి. దాన్ని బాగా కాడలు లేకుండా వలుచుకున్నానండి. చూడండి, ఒక కట్ట పుదీనా అండి ఇది. దీన్ని ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. దాంతో పాటుగా 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నేను చూపిస్తున్న స్పూన్తో 3 స్పూన్స్ నువ్వులు వేసానండి. ఈ నువ్వుల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ లేకుండా కొంచెం అలా వేయించుకోవాలి, రోస్ట్ చేసుకోవాలండి. జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఈ నువ్వుల్ని అయిపోయిందండి, రోస్ట్ అయ్యాయి నువ్వులు. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అయిపోయిందండి, పచ్చిమిర్చిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన టమాటోలు, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసుకొని ఈ టమాటోలు, చింతపండు వేసి కొంచెం మగ్గనివ్వాలండి. ఒకసారి అలా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. టమాటోలు కొంచెం సేపు మగ్గాక అదే స్పూన్తో మనము ఒకసారి అలా ఒత్తుకోవాలండి టమాటాలని. చూడండి, అలా ఒత్తుకోవాలి టమాటాలని, చింతపండుని. నెక్స్ట్ పుదీనా ఉంది కదండి, ఆ పుదీనాని బాగా మంచినీళ్ళతో వాష్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఆ పుదీనాని కూడా ఈ టమాటోలో వేసి బాగా కలుపుతూ మగ్గించుకోవాలండి. పుదీనా బాగా మెత్తగా అవ్వాలి. చూడండి, టమాటో, చింతపండు, పుదీనా బాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు వేస్తున్నాను. దాంతోపాటుగా ఏ స్పూన్తో అయితే నువ్వులు తీసుకున్నానో అదే స్పూన్తో 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ అదే స్పూన్తో 2 స్పూన్స్ పల్లీలు వేస్తున్నానండి. వేయించి పెట్టుకున్న పల్లీలు వేస్తున్నాను. నెక్స్ట్ మనకు సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. జస్ట్ అలా ఒకసారి మిక్సీ తిప్పేసి మళ్ళీ మూత తీసి టమాటో, పుదీనా మిశ్రమం ఉంది కదండి, ఇప్పుడు దాన్ని కూడా వేసేసి అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ని కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మరీ అంత మెత్తగా పేస్ట్ లాగా కూడా చేయకూడదండి. మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి. మనకు చట్నీ టైట్ అయింది అంటే కొంచెం లూజ్ అవ్వడం కోసము వాటర్ పోసుకొని మీడియంగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మరి మెత్తగా అవ్వకూడదు, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం సేపు బాగా వేయించుకొని ఇవి మొత్తం బాగా వేగాలండి. నేను కరివేపాకు వేయటం లేదు, వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా వేగాక స్టవ్ ఆపేసి ఇందులోనే చట్నీ వేసేసి కలుపుకుంటున్నాను. అయిపోయిందండి, చట్నీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.